బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంది ఏంటంటే పొలిటికల్గా కాంగ్రెస్ నేతలు ఆపరేషన్ ఆకర్ష్ చేసి బీఆర్ఎస్ నేతలను దీంట్లో లాక్కుంటున్నారు. కరెక్ట్గా పార్లమెంట్ ఎలక్షన్ టైంలో ఇలాంటి కవితను అరెస్ట్ కానీ లేకపోతే ఈ ఈ పొలిటికల్ డ్రామా నడిపి బీఆర్ఎస్ని దెబ్బ కొట్టాలన్నదే ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ చేస్తున్నాయని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనిపై ఏమంటారు? ఆరోపణలకి ఏంటండి, నేను ఇష్టం వచ్చింది ఆరోపిస్తా. ఇప్పుడు ఇప్పుడు నిజంగానే పొలిటికలీ దీని నుంచి మైలేజ్ తీసుకోవాలంటే అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందే ఒక 1 month 2 months ముందే అరెస్ట్ చేసేవాళ్ళు కదా. సో పొలిటికల్ మైలేజ్ కావాలని బీజేపీ వచ్చి ఏందో అరెస్ట్ చేస్తున్నది అన్నట్టు అదంతా ఉట్టి మాటలండి. ఎందుకంటే ఏజెన్సీలు ఏ గవర్నమెంట్కి వాళ్ళకు చెప్పినట్టు వినాయి, వాళ్ళ ప్రక్రియలో వాళ్ళు వెళ్తూనే ఉంటారు. అండ్ బీఆర్ఎస్ని నీరు కార్చడం ఏంటండి, బీఆర్ఎస్ ఇస్ ఎ రీజనల్ పార్టీ. నిజంగా సిబిఐ బీజేపీ కింద లేవంటారా? ఏ పొలిటికల్ పార్టీ పవర్లోకి వచ్చినా ఆ పొలిటికల్ పార్టీ కిందనే ఉన్నాయని అంటారు, కానీ అది నిజం కాదు. వాళ్ళు ఆ ఏజెన్సీస్ ఆ చట్టం కింద వచ్చిన ఇండిపెండెంట్ స్టాట్యుటరీ ఏజెన్సీస్, ఇండిపెండెంట్ స్టాట్యుటరీ బాడీస్. సో ఇక్కడ బీజేపీ కింద ఉన్నారు లేకపోతే రేపు ఇంకో గవర్నమెంట్ కింద ఉన్నారు అనేది ఇమ్మెచ్యూర్ ఉట్టి మాట. పాలిటీషియన్స్, చదువురాని పాలిటీషియన్స్ మాట్లాడే మాటలు ఇవి. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఇక్కడ నీరు కార్చేది ఏముంది, బీఆర్ఎస్ ఆల్రెడీ నీరు కారిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ రూలింగ్లో ఉన్నప్పుడు, స్టేట్ గవర్నమెంట్లో రూలింగ్లో ఉన్నప్పుడు రీజనల్ పార్టీ, నేషనల్ పార్టీ కాదు. వాళ్ళు ఎంత మేము నేషనల్ అని అందాం అనుకున్నా కానీ ఇట్స్ స్టిల్ రీజనల్ పార్టీ, నేషనల్ పార్టీ కాదు. మీరు స్టేట్ గవర్నమెంట్లో రూలింగ్లో ఉన్నప్పుడే ఏమీ స్టెప్ తీసుకోనప్పుడు అప్పుడు పొలిటికల్ మైలేజ్ వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు మీరు స్టేట్ గవర్నమెంట్లో రూలింగ్లో లేరు, మీరు ఆపోజిషన్లో ఉన్నారు, ఓడిపోయినారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో. పార్లమెంట్ ఎలక్షన్స్కి వస్తేనా రీజనల్ పార్టీస్కి అదొక పాపము అన్ఫార్చునేట్ అంటాను నేను. రీజనల్ పార్టీస్ ఒక్కసారి వాళ్ళ ఓన్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోతే వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్స్లో వాళ్ళని ఎవరు పట్టించుకోరు. నేను బీఆర్ఎస్నే అంటలేను, నేను చాలా పొలిటికల్ పార్టీస్ గురించి మీరు వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూస్తే చూడండి. డిఎంకే అయినా, ఏఐఏడిఎంకే అయినా, ఎస్పీ అయినా, బిఎస్పీ అయినా, వాళ్ళ రాష్ట్ర ఎలక్షన్స్ వాళ్ళు ఓడిపోగానే వాళ్ళకు పార్లమెంట్ ఎలక్షన్స్తో సంబంధం లేనట్టు వాళ్ళు అందరూ ఓడిపోయినరు. ఏదో ఒక్కళ్ళిద్దరు అట్లా అక్కడికి పార్లమెంట్కి వెళ్ళిన దాఖలాలు. సో ప్రజలలో ఆ మైండ్ సెట్ ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ని జాకీలు పెట్టి లేపితే ఎంత, లేపకపోతే ఎంత. కానీ మేడం ఇప్పుడు ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయింది, సైలెంట్ అయిందని మీరే అంటున్నారు. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో ఈ కవితను అరెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు బీఆర్ఎస్ కానీ సాధారణ ప్రజల్లో వస్తుంది ఏంటంటే అసలు ఆ పాము చచ్చిపోయింది, దాన్ని అనవసరంగా హైప్ ఇస్తున్నారు వీళ్ళు, ఎందుకు ఇవ్వాలంత హైప్? హైప్ ఏంటండి, ఒక క్రిమినల్ ప్రాసిక్యూషన్ నడుస్తుంది, చట్టం తన పను చేసుకోపోతుంది, దాంట్లో హైప్ ఇచ్చుడేంది? అది విడ్డూరంగా ఉంది. హైప్ ఇచ్చుడేందండి? అరెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఈ టైంలో సర్చ్ అండ్ సీజర్ జరిగింది, ఈ టైంలో అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ టైంలోనే సింపతి రాదంటారా? పొలిటికల్ రామిఫికేషన్స్, పొలిటికల్ అవుట్కమ్ ఎట్లుంటుందో అది ప్రజలే పేలుస్తారు, దానికి నేనేమి ఇచ్చేయవలసిన అవసరం లేదు. కానీ లీగలీ ప్రజలు చెప్తే, లేకపోతే మీరు చెప్తే, నేను చెప్తే, లేకపోతే ఇంకా ఎవరో కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్తే అరెస్ట్ చేయాలో చేయొద్దా అనేది ఏజెన్సీ డిసైడ్ చేస్తా. లేదు, టైమింగ్ ఎప్పుడైనా అందరికి ఒక పాలిటీషియన్ ఇన్వాల్వ్ అయినప్పుడు పాలిటీషియన్స్ వాడుకొని అబ్యూజ్ చేసేదే ఇది. ప్రజలలో ఈ టైంలో అరెస్ట్ చేస్తే ఈ రీజను, ఆ టైంలో అరెస్ట్ చేస్తే ఆ రీజను, ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఇంకో రీజను అన్నట్టు మేము ఎస్కేప్ కావచ్చనే ధైర్యము పాలిటీషియన్స్లో కల్పించేదే ఇలాంటి నేతలు, ప్రజలు. సో ఇన్వెస్టిగేషన్లో ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ని మీరు పాలిటిక్స్కి దూరంగా చూడాలి. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ఈ కేసులో ఒక ఈడీ ఆఫీషియలే లేకపోతే ఆఫీషియల్స్ ఏ టైంకి సర్చ్ అండ్ సీజర్ చేసి ఏ టైంకి అరెస్ట్ చేయాలనుకుంటుండ్రో వాళ్ళు ఆ టైంకే చేస్తారు. దాన్ని అదేంది 1 year కిందనో లేకపోతే 6 months కిందనో లేకపోతే 10 months తర్వాతనో అనేది ఉండదండి.
సో ఇంక ఎవిడెన్స్ ఇప్పుడు దొరికింది వాళ్ళకు, అదేంది సర్చ్ అండ్ సీజర్లో వాళ్ళ ఇంట్లోనే దొరికింది, ఏం దొరికిందో నాకు మీకు తెలియదు. సో దాని బేసిస్ మీదనే రిమాండ్ కోసము తీసుకెళ్ళిండ్రు. సో టైమింగ్ అనేది క్రిమినల్ లాలో ఉండదు. క్రిమినల్ లా ఎలా నడుస్తుంటుందో లేకపోతే లా ఎలా నడుస్తుంటుందో దాని ప్రకారమే డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ద క్రిమినల్ లా డిసైడ్ అవుతుంది.